సో పూజ గది గురించి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మన యొక్క నాభి స్థానం కంటే పైన ఉండాలి దేవుళ్ళు ఎప్పుడైనా కానీ, అదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రెండో పాయింట్ గురించి చూస్తే, ఎక్కువ ఫోటోలు అనేవి మీరు ఎప్పుడు పెట్టొద్దండి. 1 లేదా 2 ఫోటోలు మాత్రమే ప్రిఫరెన్స్. అండ్ ఇక్కడ ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా చూస్తున్నారు కదా మీరు. ఎప్పుడైనా కానీ ఇంటి లోపల మీరు ఇలా మంచి నీట్ పెయింటింగ్స్, ఇంటీరియర్స్ అన్ని చేపించుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక నియమం ఏం పాటించండి అంటే, ఖచ్చితంగా ఒక నియమం ఏంటంటే, మీరు 100% ఒక ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెడితే ఎప్పటి పొగ అప్పుడు బయటికి వెళ్ళిపోతుంది. సో ఇది పూజ రూమ్కి సంబంధించింది. ఒకవేళ మీరు కింద కూర్చొని చేస్తా అంటే మీ నాభి స్థానానికంటే పైన పెట్టేసుకోండి, సింపుల్. సో పూజ గది గురించి అయిపోయింది. ఇప్పుడు డైనింగ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసేసాం. ఇప్పుడు మనం కిచెన్లోకి ఎంటర్ అవుదాం. కిచెన్ ఎలా ఉంది ఏంటి చూద్దాం. సో ఎప్పుడైనా ఒక పాయింట్ గుర్తుపెట్టేసుకోండి, ఏంటంటే మనము ఎప్పుడైనా ఒక కిచెన్కి సంబంధించిన టోటల్ కార్నర్స్లో మనం డోర్స్ అనేవి పెట్టకూడదు. కాబట్టి కనీసం జరిపాం, ఎంత జరిపాము, ఒక 2.5 అడుగులు జరిపాము. సో జరిపిన తర్వాత డోర్ ఎలా వచ్చింది, ఇప్పుడు డోర్ లోపలికి మనం వెళ్తాం, రండి. సో బాబు ఇక్కడ నుంచో, ఫస్ట్ ఇక్కడ నుంచో, ఇక్కడ ఇప్పుడు మొట్టమొదటిగా చూడండి, ఈ ఇంటి లోపల పక్కన పూజ గది. బాబు ఆ రూమ్ జస్ట్ అక్కడ నుంచి చూపి, రైట్, పూజ గది చూసారు కదా, ఇదిగోండి, ఇది ఉత్తరం వాల్ అండి, ఈ రూమ్కి సంబంధించిన ఉత్తరం వాల్. ఇదిగోండి, హ్యాండ్ వాష్ సింక్ కూడా మనం ఇక్కడ పెట్టాం, ఎందుకంటే ఇక్కడ ప్లేస్ ఎక్కువగా కంజెస్టెడ్ ఉంది. కాబట్టి 100% గుర్తుపెట్టుకోండి, నార్త్లో పెట్టాలనేది మనం 6-7 సంవత్సరాల ముందు మాత్రమే చెప్పాము. సో నార్త్ అన్నిటికంటే నెంబర్ 1, కుదరకపోతే ఇటువైపు.